ఎంపీజే న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలోని సాలిపేట మున్సిపల్ కార్పొరేషన్ బాలికల ఉన్నత పాఠశాలలో 100 మందికి రాజ్యాంగం హక్కులు పరిరక్షణ అనే అంశంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం శ్రీమతి జె సుబ్బలక్ష్మి అధ్యక్షతన సభను ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి హలీం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది సయ్యద్ సాలార్ పాల్గొని తన సుదీర్ఘ ప్రసంగం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి హలీం, రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ సభ్యులు షేక్ హుసేన్, జిల్లా సెక్రటరీ షేక్ అబ్దుల్లా, జిల్లా సభ్యులు శ్రీమతి రమిజున్నీసా, సిటీ ఉపాధ్యక్షులు ఎండి ఇబ్రహీం, సిటీ సెక్రటరీ శ్రీమతి ఎండి బషీరా సుల్తానా, సిటీ ట్రెజరర్ శ్రీమతి సిహెచ్ వెంకట ఉమా, సిటీ సభ్యులు దౌలానా బాషా, పాఠశాల ఉపాధ్యాయులు 10 మంది పాల్గొన్నారు. మాకు విజ్ఞానం కావాలి, మేము ఈ మూఢ విశ్వాసాల నుంచి బయటపడాలి, మేము పౌరులుగా బ్రతకడానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రభుత్వం కావాలి, అదే మాకు స్వర్గం, అదే మాకు విముక్తి, అక్కడే మాకు సంబంధించిన వ్యక్తీకరణ జరుగుతుంది, పౌరం ఉంటుందని చెప్పి ఎంతో ఎంతో ఆశతోటి సువిశాలమైన ఈ భారతదేశంలో కరాచీ, లాహోర్, లక్నో, ఢిల్లీ, అహ్మదాబాదు, మద్రాసు, బెంగళూరు, కేరళ, ఇటువైపు బీహారు, ఉత్తరప్రదేశ్, బెంగాల్, లక్నో అన్ని నగరాల్లో కాంగ్రెస్ మహాసభలకి వాళ్ళు చెమటోడ్చి పనిచేశారు. మన కాకినాడలో కూడా 1921 ప్రాంతంలో జాతీయ కాంగ్రెస్ మహాసభ జరిగితే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ రోడ్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ లో గాంధీకి సంబంధించిన టీము అక్కడ బిల్డింగ్ ఇచ్చారు. గాంధీ గారు రాలేదు, కానీ ఆ భక్తులందరూ కూడా అక్కడ ఆ బిల్డింగ్ లో ఉంటే కాకినాడలో ఉన్న కళావంతులు అంటే వేశ్యం అంటే శరీరాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు అక్కడికి వచ్చి చైతన్యవంతమైన స్త్రీలు తమ ఒంటి మీద ఉన్న బంగారాన్ని అంతా తీసి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చి, మా పిల్లలకి ఇటువంటి దిక్కుమాలిన జీవితం వద్దు, ఇటువంటి ఒంటరి జీవితం వద్దు, శరీరాన్ని నమ్ముకొని భూస్వాముల దగ్గర 2వ భార్యగా 3వ భార్యగా ఉంపడిగెత్తిగా ఉండం, మా పిల్లలు చదువుకునే ఒక వాతావరణాన్ని సృష్టించండి, విముక్తిని ప్రసాదించండి అని చెప్పి నిలువు దోపిడి ఇచ్చారు జాతీయ నుంచి. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆ భూస్వాములు సృష్టించిన నిస్సహాయమైన స్త్రీలు, కాకినాడలో రెడ్ లైట్ ఏరియాలో బోకం మేళాల రూపంలో నలిగిపోతున్న స్త్రీలు జాతీయ కాంగ్రెస్ కమిటీ